వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో ఈ రోజు నవరాత్రులు కదా, గుప్త నవరాత్రిలో రెండవ రోజు. సో అమ్మవారికి నేనైతే ఈ రోజు ప్రసాదం పులిహార చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే స్నానం అది చేశాను. తలకి స్నానం అది చేసేసి నీట్‌గా అందాక ఇది ఏసుకున్నాననమాట. తర్వాత ప్రసాదం అన్నీ చేసి అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు ఫ్రెష్‌గా మంచిగా సారీ కట్టుకుందామని అనుకున్నాను. ఎందుకంటే సారీతోని ఇవన్నీ చేయడం కొంచెం టాస్క్ అయింది. చాలా వేడిగా ఉంది. అసలు కిచెన్‌లో ఉండలేకపోతున్నాము. సో అందుకని చెప్పేసి వేసుకున్నాను. సో నోట్ దిస్ ప్లీజ్. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వ్లాగ్స్ అన్ని కూడా కంటిన్యూగా అయితే పెడతాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలాగ చేసుకున్నాను, ఏంటి, మీరు కూడా చేసుకుంటే ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సో తప్పకుండా నేనైతే వీడియోని కంటిన్యూ చేస్తాను. అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మా మంగొచ్చి మొత్తం అన్ని పాపం క్లీన్ చేసింది. దానికి ఫుల్‌గా హాస్పిటల్‌లో పక్కన వాళ్ళ ఆయన హాస్పిటల్‌లో ఉన్నారనమాట. సో హాస్పిటల్‌లో అవి చూసుకొని అండ్ ఇవి చూసుకొని పాపం చాలా కష్టపడుతుంది. నాకే జాలనిపిస్తుంది. బట్ నేను చేయవలసినంత వరకు చేశాను. అండ్ మిగతాదంతా తప్పదు. తను లేకపోతే ఉండడనమాట కంప్లీట్‌గా. సో అది ప్రాసెస్. నేనైతే పులిహోర చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను. మీకు చూపిస్తాను, చూసేయండి. దానికి పులిహోర కావాల్సిన పోపైతే రెడీ చేసుకున్నాను. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు అండ్ పల్లీలు. మా బావకి అండ్ చాలా ఇష్టం పులిహోరలో పల్లీలేస్తే. పల్లీలంటే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా! వేరుశనగ పలుకులు, అవి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సో చింతపండు, ఇంకా అమ్మవారికి కావాల్సిన వడపప్పు అండ్ ఇంకా పానకం రోజు డైలీ పెట్టాలి. ఈ 2 మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో ఈ 2 ముందుగానే నానబెట్టుకొని వేసుకొని ఉంచుకున్నాను. అండ్ కుక్కర్ మీద అయితే రైస్ పెట్టేసాను. నేను అలాగా రైస్ అది అంటే నేను తినను కాబట్టి 9 డేస్ నేను రైస్ అనేది తినదు కాబట్టి సో మా బావకొక్కడికి అండ్ అమ్మవారికి సరిపోయేటట్టుగా పులిహోర చేశాననమాట. పులిహోర చేయబోతున్నాను. కుక్కర్ పెట్టేసాను. అండ్ చింతపండు కొంచెమే ఉంది. షాప్‌కెళ్ళింది మా మగ్గ తీసుకురావడానికి. వచ్చాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ ఏస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా! ఈ హీట్ ఎక్కిన టైంలో నేను ఇవన్నీ ఏసుకుంటాను. పోపులన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏసేస్తాను. ఏసేసి వేయించుకోననమాట. దోరగా వేయించుకున్న తర్వాత మిగతా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏసుకొని వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సిమ్‌లో పెడుతున్నాను. మరి హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి. త్వరగా వేయించుకోద్దు. వేరే పాన్లో చింతపండేసి, కొంచెం ఉప్పు, ఇంగువ ఏసి ఫుల్‌గా దగ్గరికి మరిగించుకోవాలి. చింతపండు బాగా మరిగిపోయిన తర్వాత ఇలా స్టెయినర్‌లో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత సో మొత్తం చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి. అయిపోయిన తర్వాత రైస్‌ని కొంచెం చల్లారాక కొంచెం అది అండ్ కొంచెం మనము పోపు చేసుకున్నాం కదా! ఆ 2 కలిపేసుకోవాలనమాట. చింతపండు దాంట్లోని ఇంగువ, పసుపు ఏసి మనం మరిగించుకుంటాం. ఫుల్‌గా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అది ఫుల్‌గా కలుపుకుంటే సో మనకి అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. సో అమ్మవారికి కాబట్టి మనం టేస్ట్ అది చూడము. సో ప్రసాదాలైతే కూడా స్టార్ట్ అయిపోయాయి. సో నేనైతే మంచిగా చీర కట్టేసుకున్నాను. ఇవాళ కొంచెం హడావిడి అయిపోయింది ఇప్పుడు. సో పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో సెకండ్ డే పూజ కూడా అయిపోయింది. చాలా బా అయింది చూసారా ఎంత బా అయిందో. సో రేపైతే థర్డ్ డే దీపాల కూడా పెడతాననమాట. అంటే ఆవు ప్రమిదలని ఉంటాయి. సో మార్కెట్‌లో మనకి అమ్ముతారనమాట. ఆ ఆవు ప్రమిదలతోని మీకు చూపిస్తాను నేను అవి. ఆవు ప్రమిదలతోని మనం 5 దీపాలైతే పెడతాము నెయ్యితోని పెట్టి. సో పెట్టి అమ్మవారికి చూపిస్తామనమాట. సో 19వ తారీఖున తిథి కూడా చెప్తాను నేను. ఆ రోజైతే కంద దీపం పెట్టుకుంటాము. చూసారా ఎంత బావుందో! చాలా బా అయింది పూజ అయితే. ప్రసాదాలు ఏం పెట్టారు, ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ అమ్మవారి పూజ అయితే అయిపోయిందనమాట. అమ్మవారికి ధూపం ఇచ్చేస్తే ఇంకా ఫైనల్‌గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో బొగ్గులు రాజేస్తున్నారు కదా మా బావ. అందుకే నేను అక్కడ వెయిట్ చేసి కూర్చున్నాను. సో అందాక వీడియో తీస్తున్నాననమాట అమ్మవారికి. మొత్తం అంతా కూడా రోజు నాకు ఎంత తీసినా తనివి తీరదండి. అంత ముద్దుగా, అంత అందంగా రోజు రోజుకి కనిపిస్తూ ఉంటారు. ఎందుకో తెలీదు. ఇంకా 9 రోజులు నాతోనే ఉన్నారని అయితే నేను నమ్ముతాననమాట. సో ధూపం రెడీ అయిపోయిన తర్వాత ఫుల్‌గా కంప్లీట్‌గా అమ్మవారికి ఒక 10-15 మినిట్స్ అయితే ఫుల్ ధూపం వేస్తాను. బట్ మీకు చూపించడం అక్కడ 1 మినిట్ కూడా చూపించట్లేదు. బట్ ఎక్కువ సేపే ఏస్తాను. సో ఫుల్‌గా ఏసిన తర్వాత ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఒక అరగంట వదిలేస్తాను. లైట్స్ ఆఫ్ చేసేసి మేము పక్కకెళ్ళిపోతామనమాట వేరే రూమ్‌లోకి. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి రిమైనింగ్ కన్‌క్లూజన్ వీడియో అది తీస్తూ ఉంటాను. సో అదే మీకు లాస్ట్‌లో పూజ అయితే చాలా బాగా అయింది. సో వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను కదా! పూజ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ధూపం ఇవ్వడం అన్నీ అయిపోయాయనమాట. మీకు లాస్ట్‌లో చూపిస్తానని చెప్పాను కదా! ఒక 5 మినిట్స్ తర్వాత మనం అమ్మవారికి ప్రసాదాన్ని పెడితే ఒక 5 మినిట్స్ మనం ఓన్లీ ప్రశాంతంగా అమ్మవారిని వదిలేస్తే మనం చేసిన పూజకి తను వచ్చి మనం పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకుంటారని చెప్పేసి అని అంటారు ఫస్ట్ నుంచి. సో అందుకనే నేను అవన్నీ పెట్టి పక్కనకొచ్చాననమాట. కాసేపు రెస్ట్ తీసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అంటే కాసేపటి ఒక హాఫ్ అన్ అవర్ అవుతది. సో మీకేమేమి పెట్టానో చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో మన పూజ అయితే చూసారా ఎంత బాగా అయిందో! చాలా బాగా అయింది పూజ. ఈరోజు సెకండ్ డే. ఈ అమ్మవారికి ఈరోజు పులిహోర అయితే ప్రసాదంగా పెట్టామనమాట.
అండ్ ద్రాక్ష పళ్ళు, రోజుకొక కొబ్బరికాయ కొడతాం కదా! రోజుకొక కొబ్బరికాయ, వడపప్పు, పానకం కంపల్సరీ. అండ్ అమ్మవారికి పూజ అయితే ఇవాళ కూడా కుంకుమ పూజ చాలా బాగా అయింది. సూపర్‌గా. సో, ఫుల్ లెంత్ వీడియో మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూస్తున్నారు. థాంక్ యూ సో మచ్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చిన్న చిన్న బిట్స్ అన్నీ కూడా షార్ట్స్ రూపంలో నేనైతే పెడుతున్నాను. చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.